కృష్ణాయ నమః. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సుప్రసిద్ధ రచయిత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు అందిస్తున్నటువంటి భాగవతం కథలు. నిన్నటి కథలో మనం ఏం విన్నామంటే బకాసురుడి యొక్క వధ విన్నాము. ఆ తరువాత ఎప్పుడూ కూడా ఆవుల మందల్ని బలరామకృష్ణుడితో కలిసి గోపాల బాలురు వెళ్ళటం రావటం ఇలాంటిది వింటున్నాము. ఒకరోజు అలాగే బయలుదేరారు. అలా ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళి రకరకాల ఆటలు ఆడుకున్నారు. ఎంతటి ఆటలంటే ఇక అలిసిపోయారు. ఎంతటి ఆటలంటే కృష్ణుడిని ముట్టుకోవడం, కృష్ణుడిని పట్టుకోవడం, కృష్ణుడిని చుట్టూ తిరగటం, ఇలాంటి రకరకాల ఆటలు ఆడుకుంటుంటే సుఖమహర్షి పరీక్షిత్తుతో అంటున్నాడు, జ్ఞానులకు బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకు ఆరాధ్య దైవము అయిన భగవంతుడు అజ్ఞానులకు బాలుని వలె కనిపిస్తున్నాడు. ఆయన ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అనుగ్రహించేవాడు. అటువంటి కృష్ణుని సాన్నిధ్యాన్ని ఆ గోపాలకులు పొందారు. రాజా, ఇంతటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉంటారా అన్నాడు. కృష్ణుడితో గోపాలకులు అలా హాయిగా కాలం గడుపుతూ ఉంటే కొంతకాలానికి అఘాసురుడు అనే రాక్షసుడు కంసుడు పంపిస్తే కృష్ణుని చంపడానికి బయలుదేరాడు. దేవతలు అమృతం తాగి మరణం లేని వారైనా ఈ అఘాసురుడి పేరు చెబితే బెదిరిపోతారు. ఈ అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అఘాసురుడు ఎవరు? బకాసురుడికి తమ్ముడు. మొన్ననే బకాసురుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. కంసుడి ఆజ్ఞానుసారం అతడు తన తమ్ముడిని చంపిన వాడిని తోటి బాలకులతో సహా చంపుతాను అని గర్వంతో రెచ్చిపోయి బయలుదేరాడు. అఘాసురుడు ఏం చేశాడంటే గోపకులంలో వారి మగపిల్లలను ముందుగా చంపితే వారిని అందరినీ చంపినట్లే అని నిశ్చయించుకొని ఘోరమైన కొండ చిలువ రూపాన్ని ధరించాడు. ఆ కొండ చిలువ యోజనం పొడుగుతో మహాపర్వతం అంత పెద్దగా ఉంది. దాని కోరలు పర్వత శిఖరాలను మించిపోయి ఉన్నాయి. దాని నల్లని మేఘాల వంటి పెదవులు తెరిచి ఉండగా పై పెదవి ఆకాశాన్ని, క్రింది పెదవి నేలను తన్నుతున్నట్లు ఉంది. దాని కోరల మధ్యలో ఉన్న సందులు పర్వత గుహల్లాగా ఉన్నాయి. అది అంధకారమైన నోటితో భయంకరంగా ఉన్నది. దాని చూపుల నుండి అగ్ని జ్వాలలు భీకరంగా వెలువడుతున్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భరించలేనంత వేడిగా నిప్పులు కురిపిస్తున్నాయి. ఆ రాకాసి కొండ చిలువ నాలుకలు నేల మీద పరచుకొని పడుకొని ఉంది. చూశారా ఎంతటి పెద్ద పాముగా వచ్చాడో అఘాసురుడు. గిలగిలా కొట్టుకునేలా చేసి ఈ గొల్ల పిల్లలను, దూడలను కృష్ణుడితో పాటు కలిపి ఇప్పటికిప్పుడే మింగేస్తాను అనుకుంటూ ఆ రాక్షసుడు దారిలో నోరు తెరుచుకొని పడుకుని ఉన్నాడు. అలా అఘాసురుడు వారి రాకకు ఎదురు చూస్తూ పడి ఉన్న ఆ సమయంలో ఆ దారిన వస్తూ ఉన్న గోపా బాలకులు కొండ చిలువను చూశారు. అదిగో అదిగో అడవి కొండ చిలువ పర్వతం అంత పెద్ద శరీరంతో పడుకుని ఉంది. చూసారా చూసారా చూడండి చూడండి, అగ్నిజ్వాలతో తీక్షణమైన బుసలు భయంకరంగా కొడుతుంది. చూడండి చూడండి, దాని చాచిన నాలుకల నుండి అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. మనల్ని చంపేద్దాం అని మన దారికి మధ్యలో అడ్డంగా పడుకుంది కదా అంటూ ఒకరికొకరు ఆ పామును చూపించుకున్నారు. అయితే గోపకులెవరూ ఆ కొండ చిలువను చూసి భయపడటం లేదు. బకాసురుడంతటి వాడిని సంహరించిన కృష్ణుడుండగా మనకు ఈ పాములంటే భయం దేనికి? రండి, దీని సంగతి ఏంటో తేల్చుకుందాం. వంకర బుద్ధితో మనల్ని దిగమింగిందా బకాసురుడికి ఇది ఇచ్చేస్తుంది, అంతే పదండి అనుకుంటూ కృష్ణుడిని చూస్తూ గోపబాలురందరూ ఒకరి మీద ఒకరి చేతులు వేసుకుంటూ నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. వారిని ఆపడం ఎవరి తరం కాదప్పుడు. అలా ఆ కొండ చిలువ నోటిలోనికి గొల్ల పిల్లలు వెళ్తుంటే కృష్ణుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, అయ్యో ఈ అర్భకులందరూ ఇది మామూలు పాము కాదని, మహారాక్షసుడని తెలుసుకోలేకపోయారు. నన్ను చూసుకుని నేను ఉన్నాననే మొండి ధైర్యంతో నిర్భయంగా దానిని ఎదుర్కొంటున్నారు. సరే, కృష్ణుడు కూడా వారి వెనుకనే పాము నోటిలోకి ప్రవేశించాడు. బాలకులందరూ తమ లేగలతో సహా భయంకరమైన ఆ చిలువ నోటిలో
ప్రవేశించారు. అలా గోపబాలురు లేగలు అఘాసురి నోటిలోనికి వెళ్ళిన ఆ సమయంలో ఏం జరిగిందంటే ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.